అసలు ఈ మేడం ఎన్ ఎవరు? పాకిస్తాన్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ ఐఎస్ఐ నెట్వర్క్ ఇండియాలో బిల్డ్ చేయడానికి వీళ్ళే కీలకమైన వాళ్ళు. వీళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే, వీళ్ళు ఏం చేశారో తెలుసుకోవాలంటే వీడియో కంప్లీట్‌గా చూడండి. పాకిస్తాన్‌లో రిలీజియస్ టూరిజం వెళ్ళే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మన వాళ్ళు ఇక్కడి నుంచి రిలీజియస్ టూరిజంకి అక్కడ వెళ్తున్నారో ఐఎస్ఐ వాళ్ళు అక్కడ వాళ్ళ కోసం ట్రాప్‌లు పెట్టించారు. ఎక్కడైతే ప్రధానమైన టూరిస్ట్ పర్యాటకుల ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఐఎస్ఐ ఏజెంట్స్ మన వాళ్ళని ట్రాప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ట్రాప్ చేశారు కూడా. ఈ విషయం మనకి తెలిసేసరికి చాలా టైం అయిపోద్ది. మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. పాకిస్తాన్‌కి స్పై చేస్తున్న మన ఇండియన్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు గురించి మనందరికీ తెలిసిందే. ఆ కేసులో కొత్త ఇన్ఫర్మేషన్ బయటకొచ్చింది. టూరిజం ప్లేసులతో వీళ్ళు మనపై చేస్తున్న ట్రాప్ ఏంటో తెలిసి షాకింగ్‌గా ఉంటుంది. వీళ్ళు టూరిజం పేరుతో ఒక పెద్ద స్పై బ్రిగేడే తయారు చేసే ప్లాన్‌లో ఉన్నారు. ప్లాన్ మొత్తం ఎక్స్‌పోజ్ అయింది. ఒక్కొక్కటిగా మొత్తం బయటపడింది. అండ్ యూట్యూబర్ జ్యోతికి స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చారు పాకిస్తాన్‌లో. అంత స్పెషల్ ఎందుకు ఆవిడ అనేది చాలా కీ పాయింట్ ఇందులో. పాకిస్తానీ మేడం ఎన్ ఎక్స్‌పోజ్ అయింది. ఆవిడ టూరిజం అనే పేరుతో ఆ ముసుగులో ఇండియన్స్‌ని ట్రాప్‌లో లాగి వాళ్ళని ఒక ఎరగా వాడి వాళ్ళ ఒక స్పై నెట్వర్క్‌లో ఇండియా మొత్తం వ్యాపించాలి అనే ఒక పెద్ద ప్లాన్ ఎక్స్‌పోజ్ అయింది. జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న ఇన్ఫర్మేషన్ లేటెస్ట్‌గా పంజాబ్‌కి సంబంధించిన యూట్యూబర్ జస్బీర్ సింగ్ కూడా అరెస్ట్ అయ్యాడు. సేమ్ ఇలాగే స్పై చేస్తూ పాకిస్తాన్‌కి పట్టుపడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ అతను మాత్రమే కాదు, ఈవెన్ ఉత్తరప్రదేశ్‌లో కూడా ఒక మనిషిని పట్టుకున్నారు. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి విషయాలు. జస్బీర్ సింగ్ పాకిస్తాన్‌కి చాలా సార్లే వెళ్ళి వచ్చాడు. జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ హై కమిషన్ ఏదైతే ఇండియాలో ఉందో ఢిల్లీలో దాంట్లో పనిచేసే డానిష్ అనే వ్యక్తిని ఇండియన్ గవర్నమెంట్ వెనక్కి పంపించేసింది. ఎందుకంటే డానిషే జ్యోతితో కలిసి ఈ మొత్తం నెట్వర్క్‌ని అరేంజ్ చేస్తూ ఉన్నాడు. ఇండియాలో పనిచేస్తూ, ఇండియాలో ఉంటూ మన వేలుతోనే మన కన్ను పొడిపించే పనిలో ఉన్నాడు. అండ్ జ్యోతిని ఇతను పాకిస్తాన్ ఎంబసీలో జరిగే ఇంపార్టెంట్ ఫంక్షన్స్‌కి అన్నిటికి పిలిచేవాడు. పూర్తి సెక్యూరిటీ ఇచ్చేవాడు. పూర్తి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. అండ్ ఇతని సహాయంతోనే జ్యోతి పాకిస్తాన్‌లో దాదాపు 38 రోజులు తిరిగింది. అండ్ అక్కడ వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి పాకిస్తాన్ గురించి ఒక పాజిటివ్ నరేటివ్ అనేది మన ముందు పెట్టడానికి ప్రయత్నించింది. ఒక ఫిఫ్త్ జనరేషన్ వార్‌ఫేర్ ఏదైతే అంటాం మనము, ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ అనేది చాలా గట్టిగానే ప్లాన్ చేశారు వీళ్ళు. అండ్ అక్కడ ఉన్న జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌లోని పెద్ద పెద్ద పొలిటీషియన్స్‌ని చాలా ఈజీగా కలిసింది. ఇదంతా ఈజీ విషయం కాదు. ఒక సాధారణ ఇండియన్ యూట్యూబర్ పాకిస్తాన్‌లోని పెద్ద పెద్ద పొలిటీషియన్స్‌ని కలవడం అదంత నార్మల్ విషయం కాదు. ఇక్కడే మన ఏజెన్సీస్ డౌట్ వచ్చింది. అండ్ ఇక్కడే ఐఎస్ఐ గేమ్ గూడా పెద్ద డ్యామేజ్ అయింది. వాళ్ళకి పెద్ద చిక్కు ఎదురుపడింది. వెంటనే ఇండియన్ గవర్నమెంట్ డానిష్‌ని పాకిస్తాన్ హై కమిషన్ ఏదైతే ఇండియాలో ఉందో అక్కడి నుంచి తనని వెంటనే పంపించేసింది తిరిగి. అండ్ ఒక్కొక్కటిగా అరెస్టులు జరుగుతా ఉన్నాయి దేశవ్యాప్తంగా. అందులో భాగంగానే మేడం ఎన్ అనే పేరు బయటికి వచ్చింది. మేడం ఎన్ ఒక బిజినెస్ వుమెన్. ఈవిడ ఒక ట్రావెల్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ముసుగులో మన ఇండియాలో ఒక పెద్ద స్పై స్లీపర్ సెల్ నెట్వర్కే తయారు చేసే పనిలో ఉంది. ఆ ట్రావెల్స్ కంపెనీ పేరు జయానా ట్రావెల్స్. ఈ జయానా ట్రావెల్స్ అనేది లాహోర్ పాకిస్తాన్‌లో ఉంది. ఆవిడ అందులో సీఈఓగా పనిచేస్తుంది. అండ్ ఈవిడ పేరు నౌషాబా షహజాద్. ఈ మేడం ఎన్ పేరు నౌషాబా షహజాద్. ఈమె ఎవరైతే స్లీపర్ సెల్స్ ఇండియాలో తయారు చేసుకునిందో వాళ్ళకి గనక వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా ఒక్క ఫోన్ కాల్ ఈవిడ పాకిస్తాన్ నుండి ఇండియాలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ ఏదైతే ఉందో అందులో పనిచేస్తున్న డానిష్‌కి ఫోన్ చేస్తే సింగిల్ ఫోన్ కాల్‌లో తను వీసాస్ అరేంజ్ చేసేవాడు. ఇలా ఆవిడ ఒక నెట్వర్కే తయారు చేసింది. ఈ విషయంలో మరిన్ని డీటెయిల్స్ ఇంకా ముందుకు వస్తాయి. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చాలా గట్టిగా ఈ ఇష్యూ మీద పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా మేడం ఎన్ పైన ఒక పాకిస్తాన్ ఎక్స్ కాప్ ఉన్నాడు. పోలీస్ అతని పేరు నాసిర్ ఢిల్లాన్. అండ్ నాసిర్ ఢిల్లాన్ వెనకాల ఐఎస్ఐ ఆఫీసర్స్ ఉన్నారు. ఐఎస్ఐ ఆఫీసర్స్ కింద నాసిర్ ఢిల్లాన్ కింద నౌషాబా షెహజాద్. వీళ్ళ నెట్వర్క్ ఇలా ఉందన్నమాట. మనము ఎన్డీటీవీకి సంబంధించిన ఒక రిపోర్ట్ చూద్దాం. పంజాబ్ యూట్యూబర్ జస్బీర్ సింగ్, who was arrested earlier this week for allegedly spying for Pakistan, disclosed during interrogation that former cop Nasir Dhillon had introduced him to ISI in Lahore. He had also arranged Jasbir Singh's meeting with ISI operative Danish in Pakistan. జస్బీర్ సింగ్ ఐఎస్ఐని ఇంట్రడ్యూస్ చేయించింది పోలీస్ ఆఫీసర్ నాసిర్ ఢిల్లాన్. అండ్ నాసిర్ ఢిల్లాన్ ఐఎస్ఐతో మాత్రమే కాదు, ఈవెన్ ఐఎస్ఐ ఆపరేటివ్ డానిష్ ఎవరైతే ఇండియాలో ఎంబసీలో పనిచేస్తున్నారో పాకిస్తాన్ ఎంబసీలో తనతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు జస్బీర్ సింగ్ది. దొరికాడు జస్బీర్ సింగ్. జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత జస్బీర్ సింగ్ తన
ట్రేసెస్ ఎరేస్ చేయడానికి ట్రై చేశాడు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, డీజీపీ యాదవ్ గారు, ముంబై డీజీపీ యాదవ్ గారు ఈ మాట చెప్పారు. జ్యోతి మల్హోత్రాకి జస్బీర్ సింగ్కి కూడా కమ్యూనికేషన్ ఉంది, కనెక్షన్ ఉంది. ఎక్కడ జ్యోతి బయటపడడంతో నేను కూడా బయటపడతానేమో అన్న భయంతో వాట్సాప్ చాట్ కావచ్చు, కాల్ హిస్టరీ కావచ్చు, ఇవన్నీ డిలీట్ చేశాడు. బట్ ఎట్టటేలకు దొరికిపోయాడు. వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది దొరికారు. ఎవరైతే లైక్ ఉదాహరణకి పటియాలా ఖాల్సా కాలేజ్లో చదువుతున్న దేవేంద్ర సింగ్ ఢిల్లోన్ అనే వ్యక్తి, అలాగే 25 year old అరెస్టెడ్ ఇన్ హర్యానా ఆఫ్టర్ అప్లోడింగ్ ఏ ఫొటోస్ ఆఫ్ ఏ పిస్టోల్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఈస్ పాకిస్తాన్ లింక్స్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ క్వశ్చనింగ్. అండ్ జస్బీర్ సింగ్ అనే వ్యక్తి ఇండియన్ ఆర్మీ మూమెంట్స్ అనేవి ఐఎస్ఐకి అందిస్తూ ఉన్నాడు. ఈ మాట తను ఇంటరోగేషన్లో ఒప్పుకున్నాడు అని పంజాబ్ డీజీపీ గారు చెప్పారు. జస్బీర్ సింగ్ పోలీసులతో ఏమన్నాడంటే, ఎక్స్ పాకిస్తాన్ కాప్ మాస్టర్ మైండ్ ఆఫ్ క్రాస్ బార్డర్ స్పై రింగ్. ఈ మొత్తం స్పై నెట్వర్క్కి నాసిర్ ఢిల్లోన్ అతని హెడ్, తనకి రిపోర్ట్ చేస్తుంది ఆవిడ నౌషాబా షహజాద్ అని. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఇండియాలో పనిచేస్తున్న డానిష్ అనే వ్యక్తి. మొత్తం పెద్ద నెట్వర్కే పెట్టారు వీళ్ళు ఇండియాలో. అండ్ నాసిర్ ఢిల్లాన్కి ఒక యూట్యూబ్ కూడా ఉంది ఛానల్. తను ఐఎస్ఐ ఆపరేటివ్ డానిష్ అలియాస్ ఎహసాన్ ఉర్ రెహమాన్తో పనిచేశాడు యాజ్ ఎ వీసా ఆఫీసర్. జస్బీర్ సింగ్, నాసిర్ ఢిల్లోన్, జ్యోతి మల్హోత్రా వీళ్ళందరికీ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఒకరితో ఒకరు కనెక్షన్ కూడా ఉంది. వీళ్ళు ఎవరికి తెలియని వాళ్ళు కాదు, వీళ్ళంతా పరిచయస్తులు. సో మనకు తెలియకుండానే మన వేలుతోనే మన కన్ను పొడిపించడానికి పాకిస్తాన్ చాలా గట్టి ప్లానే వేసింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎంతమంది దేశద్రోహులు ఉన్నారో మన దేశంలో. ఈవెన్ మన తెలుగు యూట్యూబర్, ఒక అతను ట్రావెల్ యూట్యూబర్ కూడా అరెస్ట్ అయ్యారు. కానీ అఫీషియల్గా తను దేశద్రోహి అని, స్పై చేశాడని ఏ కన్ఫర్మేషన్ మన ఏజెన్సీస్ ద్వారా లభించలేదు. అలాంటప్పుడు మనం అనవసరంగా దేశద్రోహి అనే పెద్ద నింద వేయకూడదు. అందుకే నేను తన పేరు, తన ఫోటో కానీ ఏది చూపించట్లేదు. సో ఇది ఇవాళటి వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు రావాలి అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.